యాజ్ఞవల్క్య మహర్షి ఆయన ఎంతో తపస్సు చేసి ఎన్నో యాగాలను అనుష్ఠానం చేసి చివరికి తన ఇద్దరు భార్యల్ని పిలిచి ఒక మాట చెప్తారు. నేను ఇంకా సన్యాసం తీసుకోవడానికి వెళ్తున్నాను, గృహస్థాశ్రమాన్ని పరిత్యజించి నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి మొత్తాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను, విభాగం చేస్తాను. మీ ఇద్దరికి ఈ నా దగ్గర ఉన్నటువంటి యావదాస్తిని మీరు నా ఇద్దరు భక్తులు కాబట్టి మీ ఇద్దరికి విభాగం చేసి ఇస్తాను అని అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరిలో మొదటి భార్య చాలా సంతోషంగా ఒప్పుకుంది, నాకు కావాలి అని అడిగింది, ఆస్తిని తీసుకుంది. అయితే రెండవ భార్య ఆవిడ ఒక విషయం అడిగింది ఆయన్ని, మీరు ఈ ఆస్తిని నాకు ఇస్తున్నారు కానీ దీనివల్ల నాకు శాశ్వతమైన సుఖం లభిస్తుందా అని అడిగిందిట. అప్పుడు ఆయన చెప్పారు, ఇటువంటి వస్తువుల వల్ల శాశ్వతమైన సుఖం నీకు లభించదు. ఎలాగైతే లౌకికమైన పదార్థాలు కొన్నాడు మనతో ఉంటాయి, తర్వాత నాశనం అయిపోతాయి, కొంతసేపు మనకి సుఖాన్ని ఇస్తాయి, తర్వాత నాశనం అయిపోతాయో ఇది అలాగే ఉంటుందంటే దీనివల్ల శాశ్వతం సుఖం లభించదు. అమృతత్వస్యతు నాశాస్తి విత్తేనా అని అంటారు యాజ్ఞవల్క్య మహర్షి. కాబట్టి ఈ వస్తువులని శాశ్వతమైన సుఖం లభించదు. అప్పుడు ఆవిడ అడిగింది, అయితే ఇది నాకు అక్కర్లేదు, దేనివల్ల అయితే నాకు శాశ్వతమైన సుఖం లభిస్తుందో దాన్ని నాకు ప్రసాదించండి అని అడిగింది. అప్పుడు ఆవిడకు ఆ తత్వాన్ని ఆయన ఉపదేశం చేశారు అని అదంతా అనంతరం ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన ఆత్మే సుఖస్వరూపం. అటువంటి ఆత్మానందాన్ని మనం అనుభవిస్తే కనుక ఏ విధమైన లౌకిక వస్తువుల అపేక్ష మనకు ఉండదు, ఎంతో సుఖంగా ఉంటాము. ఈ ఒక చోట ఎక్కడో ఈ యాజ్ఞవల్క్య ఈ సంవాదం ఎక్కడో ఒక చోట ఉపన్యాసంలో చెప్పారట, ప్రవచనంలో. అందరూ చక్కగా విన్నారు. తర్వాత ఉపన్యాసం పూర్తయింది, అందరూ బయటికి వెళుతూ ఉన్నారట. వెళుతూ వాళ్ళలో ఇద్దరు మాట్లాడుకున్నారట, ఇవాళ అక్కడ యాజ్ఞవల్క్య బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి సంవాదం గురించి చెప్పారు కదా, దాని గురించి నీకేమర్థమైంది, నీకు అర్థమైందా అది అని ఒకడు ఇంకోటి అడిగాట. ఓ చక్కగా అర్థమైంది అన్నట్ట వాడు. ఏమర్థమైంది దాంట్లోంచి నీకు? యాజ్ఞవల్క్య మహర్షికి ఇద్దరు భార్యలోనే అర్థమైంది అన్నట్టు. ఇంత విషయాన్ని చెప్పాక దీని ద్వారా వాడు తెలుసుకున్న విషయం అదిట. అయితే అయితే ఈ ప్రవచనాన్ని విని ఏమీ ప్రయోజనం కలగలేదు, ఇటువంటి ప్రవచనాలు వినడానికి నువ్వు రావడమే వ్యర్థం. ఇంతసేపు విని నువ్వు తెలుసుకుంది ఇదే అంటే ఇది అత్యంత వ్యర్థమే అయిపోయింది. నేను చెప్పిన విషయం, మనం విన్నటువంటి విషయమే వ్యర్థమే అయిపోయింది అన్నట్ట. కాబట్టి ఇక్కడ వరకు అట్లా కావట్లేదని నా అభిప్రాయం.